గద్వాల్ జిల్లాలో సుపారీ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. నందిన్న మాజీ సర్పంచ్ భీమారాయుడును బొలెరో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేసింది సుపారీ గ్యాంగ్. 3 రోజులుగా రెక్కీ నిర్వహించి చంపేసింది. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది గ్యాంగ్. అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. రైస్ మిల్లర్ స్వామి ఈ హత్య చేయించినట్టు తేలింది. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక 3 పరారీలో ఉన్నారు. గద్వాల జిల్లాలో సుపారీ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. నందిన్నె మాజీ సర్పంచ్ భీమారాయుడును బొలెరో వాహనంతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేసింది సుపారీ గ్యాంగ్. 3 రోజులుగా రెక్కీ నిర్వహించి చంపేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది గ్యాంగ్. అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. రైస్ మిల్లర్ స్వామి ఈ హత్య చేయించినట్టుగా తేలింది. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక 3 పరారీలో ఉన్నారు. గద్వాల జిల్లాలో సుపారీ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. నందిన్నె మాజీ సర్పంచ్ భీమారాయుడు అనేటువంటి వ్యక్తిని బొలెరో వాహనంతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేసింది ఒక సుపారీ గ్యాంగ్. 3 రోజులుగా హత్య చేసేందుకు గాను రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రెక్కీ నిర్వహించిన తర్వాత మర్డర్ కి ప్లాన్ చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది గ్యాంగ్. అనుమానంతో పోలీసులు విచారించగా ఈ అసలు విషయం ఏంటి అనే దానిపై మొత్తం వివరాలు బయటకొచ్చాయి. రైస్ మిల్లర్ స్వామి ఈ హత్య చేయించినట్టుగా తేలింది. 3 నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరొక 3 పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.